మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నావు. ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాలని ఏం మాట్లాడతావు నువ్వు? మీ నాయకుడి యొక్క తల్లే నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానా అని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదా అని అడుగుతున్నా. నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ, ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానం, ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో. ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు మీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు. హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడావు, సనాతన ధర్మాల గురించి మాట్లాడతావు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాలు ఇవాళ మీడియా ముందుకు వచ్చేటప్పటికి అవి ఏదో అతి పెద్ద గొప్పగా, నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచినటువంటి స్వామీజీ లాగా నువ్వు మాట్లాడితే నీలాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. అన్ని వ్యవస్థలు కుప్పకూలినట్టే దేవాదాయ వ్యవస్థను కూడా కుప్పకూల్చిపోయారు మీరు. ఇవాళ ఒకటొకటిగా సరి చేసుకుంటున్నాం. 10 మాసాల నుంచి అనేక విధాలుగా ఆలయ పాలక వర్గాల్లో కానీ, ఆలయాల్లో జరిగే కైంకర్యాల గురించి కానీ, అన్న ప్రసాదాల గురించి కానీ ఎన్నో శ్రద్ధ ఆసక్తులతో పనిచేస్తుంటే ఇప్పటికి ఇంకా కుదురు పడడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. 5 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఆలయాలు, హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరెవరూ చేయలేరు. బహుశా ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళల్లో మీరు అన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని వాళ్ళ సరిచేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం, తాపత్రయం. నీ హయాంలో ఏం జరిగింది? నీ నాయకుడు ఏం చేశాడు? రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని విరక్కొట్టినటువంటి వ్యక్తులు మీరు. మీరు ఇవాళ ఆగమ పండితుల గురించి, శాస్త్రాల గురించి, ధర్మాల గురించి మీరు వెల్లువేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజానికానికి పట్టిందని ఆలోచించారు. రథాలు తగలబెట్టారు. పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం తగలబెట్టారు. సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెండి సింహాలైనటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు. ఇన్ని అకృత్యాలు చేసిన మీరు ఇవాళ గోశాల గురించి, సహజ సిద్ధంగా జరిగేటువంటి గోశాలలో జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గోశాల గురించి మాట్లాడేటువంటి నైతిక విలువలు నీకు లేవు, నైతిక స్థైర్యం నీకు లేదు. ఆ నైతికత లేనటువంటి వ్యక్తి నువ్వు ఏ మతాన్ని ప్రేమిస్తావో ప్రేమించుకో. ఈ దేశంలో సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రకారం. అంతే తప్ప ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని, ఒక ఆచారాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడటం అనేటువంటిది చాలా తప్పు. ఇది హైందవ సంస్కృతి ఒప్పుకోదు.
సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు దీన్ని ఒప్పుకొని మీతో మాట కలిపే పరిస్థితి రాదు. ఇప్పటికే పతనావస్థకి చెందినటువంటి మీరు ఇంకా ఐదవ ధర్మాల గురించి, సంప్రదాయాల గురించి మీరు మాట్లాడమే. కాబట్టి మీకు ఆ హక్కు లేదు, ఆ రకంగా మాట్లాడేటువంటి నైతికత మీకు రాదు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. సాక్షాత్తు ఆ దేవదేవుడు పాదాల చెంత ఉన్నారు. కనీసం అప్పుడప్పుడు ఆ పాదాలు తాకైనా మీరు కొంతైనా పుణ్యం పుచ్చుకోండి. మేము హిందువులు అని చెప్పడం కాదు, ఐదవ ధర్మాన్ని గౌరవించండి, సనాతన ఆచారాలను గౌరవించండి, ఆగమ పండితుల యొక్క శాస్త్రాలను గౌరవించండి. వాటిని అందిపుచ్చుకుని ఆ శాస్త్రాల యొక్క విలువల్ని కాపాడడానికి మీరు పనిచేయండి. యథా నాయకుడు తథా శిష్యుడు అన్నట్టు మీరు మాకు నేర్పడానికి వచ్చారా? సిగ్గుమాలినటువంటి మీ చర్యల వల్ల ఇవాళ హిందూ సమాజం చీకొడతా ఉంది మిమ్మల్ని. ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే మరి ఆ భగవంతుడే, ఆ దేవదేవుడే కనీసం మీకు ఆ యొక్క బుద్ధిని ప్రసాదించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటాను.